ఈ కథ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చెప్తున్నా కదా. అది ఆదిలాబాద్ జిల్లాలోని ఒక కొండ ప్రాంతం. రీసెంట్గా గవర్నమెంట్ ఆ లోయ ప్రాంతం మీద నుంచి ఒక హైవే వేయాలని నిర్ణయించుకుంది. దాని ప్రకారమే సర్వే కోసమని 4గురితో కూడిన టీంని ఆ ఊరికి పంపించింది. అడవిలోకి వెళ్ళింది 4 కానీ తిరిగి వచ్చింది మాత్రం ఒకడే. మిస్ అయిన ఆ 3 గురించి ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ నోట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళకి దొరికిన 2 రికార్డింగ్లు మాత్రం అందరినీ భయపెట్టింది. ఒకటి, ఆ రికార్డింగ్లో ఎవరో ఆడగొంతు గట్టి గట్టిగా అరవడం ఏడవడం రికార్డ్ అయింది. 2వ రికార్డింగ్లో రికార్డ్ చేస్తున్న వ్యక్తి చాలా భయంగా ఈమెకి నా పూర్తి పేరు ఎలా తెలిసిందని భయపడుతూ రికార్డింగ్ ఆపేశాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాయా చీకటి. పూర్తి కథలోకి వెళ్తే ఆ 4గురితో ఉన్న టీంని లీడ్ చేసే వ్యక్తి పేరు జై. వాళ్ళు ఆ ఊరికి చేరుకునేసరికి చీకటి అవ్వడంతో ఆ ఊరి పక్కనే కొంత దూరంలో టెంట్లు వేసుకున్నారు. అది గమనించిన ఒక ఊరి వ్యక్తి వాళ్ళ వైపుగా వెళ్ళి ఇలా అడిగాడు, సార్, ఈ ఊరికి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. జై అతనితో చెప్తూ, ఆ లోయ ప్రాంతం మీద నుంచి హైవే వేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దాని సర్వే కోసమే అని మేము ఈ ఊరికి వచ్చామని చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ జైతో ఇలా అన్నాడు, సార్, చీకటి పడ్డాక ఆ లోయ వైపు అసలు వెళ్ళకండి, ఎందుకంటే మీ ప్రాణాలకి ప్రమాదం అవ్వచ్చు అని చెప్పాడు. అది విన్నాక కొంచెం క్రీపీగా అనిపించింది. రాత్రి అవ్వడంతో ఏదైనా భోజనం దొరుకుతుందేమో అని టీం అంతా ఆ ఊర్లోకి వెళ్ళింది. దీని గురించి ఎవరిని అడిగినా కానీ కోపంగా చూడడమే తప్ప ఎలాంటి సమాధానం చెప్పలేదు. అటువైపుగా వెళ్తున్న ఒక ముసలి వ్యక్తిని జై అడిగాడు. పెద్దయినా ప్రతి ఒక్కరిని అడిగా కానీ అందరూ కోపంగా చూస్తున్నారు కానీ ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. మాకు ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ మమ్మల్ని ఆ సర్వే చేయడానికి పంపించింది. దాని సంగతి ఏంటో, ఆ లోయ సంగతి ఏంటో మాకు చెప్పరా అని అడిగాడు. అతను కూడా కోపంగా చూస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అది జరిగి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా నా కళ్ళ ముందు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ రోజు ఆ ఊరి పెద్ద కూతురి పెళ్లి జరిగింది. చాలా అంగరంగ వైభవంగా చేశాడు. ఆ ఊరంతా ఆనందంతో పొంగి పొర్లింది. ఆ పెళ్లి కొడుకు ఊరికి వెళ్ళాలంటే ఆ లోయ దాటి వెళ్ళాలి. అందరూ ఆ పెళ్లి తంతు పూర్తి అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఆ పెళ్లి బృందం కలిసి పెళ్లి కొడుకు ఇంటికి బయలుదేరారు. ఆ లోయ దగ్గరికి చేరుకునేసరికి పెద్ద వర్షం మొదలైంది. ఎంతలా అంటే పక్కన వ్యక్తి కనిపించినంతగా. ఆ రోజు ఏం చేయలేక పెళ్లి బృందం అక్కడే తలదాచుకుంది. తెల్లారయ్యేసరికి అందరున్నారు, కానీ ఆ పెళ్లి కూతురు మాత్రం కనిపించకుండా పోయింది. ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో వెతకడం మొదలుపెట్టారు. ఆ లోయలో వెతికారు, ఊరంతా వెతికారు, కానీ ఎక్కడ దొరకలేదు. లోయకి కొంచెం దూరంలో పెళ్లి కూతురు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బంగారు గాజులు దొరికాయి. అప్పటి నుంచి ఆ లోయ ప్రాంతం మీదుగా ఎవరు వెళ్ళినా కానీ ఒక ఆడగొంతు నవ్వుతూ వాళ్ళ పూర్తి పెట్టి పిలవడం మొదలుపెట్టింది అని చెప్తుండగా ఒక్కసారిగా జై లేచి, ఇదంతా కల్పిత కథ చెప్తున్నావు, మమ్మల్ని భయపెట్టడానికి, ఆ లోయలో ఏమో జరుగుతుంది, దాన్ని కప్పిపుచ్చడానికి ఇలాంటి మూఢనమ్మకాలున్న కథలు చెప్తున్నావు అని చెప్పాడు. టీం అంతా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జై అక్కడి నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడే ముసలి వ్యక్తి పిలిచి, నువ్వు నమ్మితే నమ్ము, కానీ ఎవరైనా నీ పూర్తి పెట్టి పిలిస్తే మాత్రం వెనకకి తిరగద్దు అని చెప్పాడు. జై పట్టించుకోకుండా ఆ టెంట్ వైపు వెళ్ళాడు. తెల్లారి మొదటి రోజు సర్వే కోసమని టీం అంతా ఆ లోయ ప్రాంతానికి వెళ్ళింది. అందరూ ఆ రోజు అంతా నార్మల్గానే జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పని పూర్తి చేసుకొని టెంట్కి తిరిగి వచ్చారు. రికార్డ్ చేసిన వ్యక్తి ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి వింటుండగా
కొన్ని సౌండ్ వినపడ్డాయి. ఆడ గొంతుతో ఎవరో ఏడవడం రికార్డ్ అయింది. అది జైకి వినిపించారు. జై, కొన్ని పక్షులు మనుషుల వాయిస్తోనే అరుస్తుంటాయి, అది కామన్ అని చెప్పి అందరినీ వెళ్ళి పడుకోమన్నారు. మరుసటి రోజు తెల్లారి డే 2 సర్వే కోసమని ఆ లోయ వైపు వెళ్ళారు. ఆ లోయ దగ్గరికి చేరుకునేసరికి ఒక్కసారిగా వాళ్ళతో పాటు తెచ్చుకున్న డివైజెస్ అన్నీ పనిచేయడం ఆపేశాయి. ఆ టీంలో ఉన్న వ్యక్తి ఎర్రచీర కట్టుకుని ఒక ఆడ మనిషి దూరంగా మనల్ని చూస్తుందని చెప్పాడు. టీం అది పట్టించుకోలేదు. తిరిగి టెంట్కి వచ్చారు. రాత్రి ఆ రికార్డ్ చేసిన వ్యక్తి మళ్ళీ రికార్డింగ్ ఓపెన్ చేసి వినడం మొదలుపెట్టాడు. అందులో జగదీష్ అని ఒక పేరు వినపడింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. జై మాత్రం భయపడడం మొదలుపెట్టాడు. జైకి మాత్రం గుండెలో భయం మొదలైంది. ఎవరు ఈ జగదీష్ అని టీం అంతా క్వశ్చన్ మార్క్తో ఉంది. జై మాత్రం అది నా పూర్తి పేరు అని చెప్పాడు. టీం ఒక్కసారిగా షాక్ అయింది. మీ పేరు జై కదా, జగదీష్ అని ఎవరికి తెలియదు ఈ టీంలో, కానీ ఇందులో నా ఎలా రికార్డ్ అయింది అని అడిగాడు. అది నాకు తెలియదని, ఏంటో రేపు చూద్దామని అందరూ వెళ్ళి పడుకున్నారు. 3వ రోజు యథావిధిగా వాళ్ళ డివైజెస్ పట్టుకొని ఆ లోయకి చేరుకున్నారు. ఆ లోయకి చేరుకున్న వెంటనే ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. చాలా గట్టిగా పడుతుండడంతో టీం అంతా ఎటు కదలకుండా ఒక దగ్గరే ఉండిపోయింది. ఒక్కసారిగా వాళ్ళ చెవులలో ఏదో ఆడ గొంతు ఏడవడం వినపడడం మొదలుపెట్టింది. 3వ రోజు టీం అంతా సర్వే కోసమని ఆ లోయ ప్రాంతానికి చేరుకుంది. ఆ లోయ ప్రాంతానికి చేరుకునేసరికి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఎంతలా అంటే పక్కన వ్యక్తి కనిపించినంతగా. ఈసారి అందరి చెవులలో ఒక ఆడ గొంతు ఏడవడం వినపడడం మొదలైంది. ఒక్కసారిగా టీం అంతా గట్టిగా అరుస్తూ వెనుకకి పరిగెడదామని వెనుకకి తిరిగారు. వాళ్ళ బాడీ ఒక అంచలం కూడా కదలట్లేదు. గట్టిగా కట్టేసినట్టుగా బిగుసిపోయారు. ఒక్కసారిగా వాళ్ళ చెవులలో వాళ్ళ పేర్లు వినపడడం మొదలయ్యాయి. ఒక్కసారిగా జైకి ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. గట్టిగా అరుస్తూ ఎవరు వెనుకకు తిరిగి చూడొద్దు అని గట్టిగా అరిశాడు. కానీ అప్పటికి టీం వెనుకకు తిరిగిపోయింది. జై ఎలాగలాగ తప్పించుకొని ఆ ఊరు వైపు తిరిగి వచ్చాడు. తెల్లారి లేచేసరికి గవర్నమెంట్ ఆ మిస్ అయిన ముగ్గురు గురించి వెతకడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆ ఊరికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒకే మాట చెప్పడం మొదలుపెట్టారు. ఎవరైనా మీ పేరు పెట్టి పిలిస్తే మాత్రం వెనుకకు తిరగద్దు అని.